బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ మధ్యాహ్నం 3:30 ప్రారంభమైంది. మొత్తం 577 మంది ఆటగాళ్లతో ఈ వేలం నిర్వహించనున్నారు. 204 స్లాట్స్ కోసం 10 ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. ఆక్షనీర్ మల్లికా సాగర్ ఫ్రాంచైజీలకు గుడ్ లక్ చెప్పి వేలం ప్రారంభించారు. మొదట పంజాబ్ పేసర్ హర్షదీప్ సింగ్ పేరుతో వేలం షురూ అయింది. ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. హర్షదీప్ సింగ్ కనీస ధర 2 కోట్ల రూపాయలు కాగా సన్ రైజర్స్ అద్దటి దక్కించుకునేందుకు హోరాహోరీ పోరాడింది. 18.75 కోట్ల వరకు సన్ రైజర్స్ వేలంలో నిలిచింది. అయితే పంజాబ్ కింగ్స్ రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగించి 18 కోట్లతో హర్షదీప్ ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం తాము విడుదల చేసిన ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు ఈ రైట్ టు మ్యాచ్ కార్డు సాయంతో వేలంలో మళ్లీ సొంతం చేసుకోవచ్చు. తాము రిలీజ్ చేసిన ఆటగాడు వేలంలోకి వచ్చినప్పుడు ఇతర ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నప్పటికీ అతన్ని రిలీజ్ చేసిన ఫ్రాంచైజీ రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగిస్తే ఇతర ఫ్రాంచైజీలకు ఇక ఎలాంటి అవకాశం ఉండదు. సదరు ఆటగాడు తన పాత ఫ్రాంచైజీకే సొంతం అవుతాడు. ఇటీవలే హర్షదీప్ సింగ్ ను రిలీజ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఇవాళ అతన్ని ఈ విధంగానే సొంతం చేసుకుంది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. పంత్ లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్లకు కొనుగోలు చేసింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమయ్యాక ఏ ఆటగాడికి ఇంత ధర పలకలేదు. పంత్ కోసం ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా పోటీ పడినప్పటికీ పోటీ తీవ్రం కావడంతో మధ్యలోనే డ్రాప్ అయింది. చివరికి పంత్ను ఎస్ఎస్జీ కార్డు ధరకు సొంతం చేసుకుంది. ఇవాళే 2 రికార్డులు బద్దలు కావడం విశేషం. గత సీజన్లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ 24.75 కోట్లతో రికార్డు సృష్టించగా శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లతో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. నేటి ఐపీఎల్ మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్ను 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. కానీ ఆ రికార్డు కాసేపట్లోనే తెరమరుగైంది. పంత్ను కళ్ళు చెదిరే ధరతో లక్నో ఎగురేసుకెళ్లింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ మధ్యాహ్నం 3:30 ప్రారంభమైంది. మొత్తం 577 మంది ఆటగాళ్లతో ఈ వేలం నిర్వహించనున్నారు. 204 స్లాట్స్ కోసం 10 ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి.
ఆక్షనీర్ మల్లికా సాగర్ ఫ్రాంచైజీలకు గుడ్ లక్ చెప్పి వేలం ప్రారంభించారు. మొదట పంజాబ్ పేసర్ హర్షదీప్ సింగ్ పేరుతో వేలం షురూ అయింది. ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. హర్షదీప్ సింగ్ కనీస ధర 2 కోట్ల రూపాయలు కాగా సన్ రైజర్స్ అతన్ని దక్కించుకునేందుకు హోరాహోరీ పోరాడింది. 18.75 కోట్ల రూపాయల వరకు సన్ రైజర్స్ వేలంలో నిలిచింది. అయితే పంజాబ్ కింగ్స్ రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగించి 18 కోట్లతో హర్షదీప్ ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం తాము విడుదల చేసిన ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు ఈ రైట్ టు మ్యాచ్ కార్డు సాయంతో వేలంలో మళ్లీ సొంతం చేసుకోవచ్చు. తాము రిలీజ్ చేసిన ఆటగాడు వేలంలోకి వచ్చినప్పుడు ఇతర ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నప్పటికీ అతన్ని రిలీజ్ చేసిన ఫ్రాంచైజీ రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగిస్తే ఇతర ఫ్రాంచైజీలకు ఇక ఎలాంటి అవకాశం ఉండదు. సదరు ఆటగాడు తన పాత ఫ్రాంచైజీకే సొంతమవుతాడు. ఇటీవలే హర్షదీప్ సింగ్ ను రిలీజ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఇవాళ అతన్ని ఈ విధంగానే సొంతం చేసుకుంది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. పంత్ను లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్లకు కొనుగోలు చేసింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమయ్యాక ఏ ఆటగాడికి ఇంత ధర పలకలేదు. పంత్ కోసం ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా పోటీ పడినప్పటికీ పోటీ తీవ్రం కావడంతో మధ్యలోనే డ్రాప్ అయింది. చివరికి పంత్ను ఎల్ఎస్జీ రికార్డు ధరకు సొంతం చేసుకుంది. ఇవాళే 2 రికార్డులు బద్దలు కావడం విశేషం. గత సీజన్లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ 24.75 కోట్లతో రికార్డు సృష్టించగా శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లతో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. నేటి ఐపీఎల్ మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్ను 26.75 కోట్ల రూపాయలుగా పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. కానీ ఆ రికార్డు కాసేపట్లోనే తెరమరుగైంది. పంత్ను కళ్లు చెదిరే ధర లక్నో ఎగురేసుకెళ్లింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు పంత్ అమ్ముడుపోయాడు. లక్నో టీం పంత్ను 27 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో ఐపీఎల్ 2024 టైటిల్ విన్నింగ్ టీం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రికార్డు బద్దలైంది. పంత్ కంటే ముందు శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ కింగ్స్ టీం 26.75 కోట్లకు దక్కించుకుంది.
అయ్యార్ కోసం పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు పోటీ పడ్డాయి. వేలం 7.5 కోట్లు దాటిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ పోటీలోకి వచ్చింది. రెండు జట్లు ధర పెంచుకుంటూ పోయాయి. దాంతో ఐపీఎల్ వేలంలో 20 కోట్ల మార్క్ దాటిన తొలి భారత ప్లేయర్గా శ్రేయస్ అయ్యార్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ 2024లో మిచెల్ స్టార్క్ 24.75 కోట్ల ధర పలికి అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును శ్రేయస్ అయ్యార్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్లో 25 కోట్ల రూపాయల మార్కు దాటిన మొదటి ఆటగాడిగా కూడా అయ్యార్ రికార్డు నెలకొల్పాడు. చివరికి పంజాబ్ కింగ్స్ జట్టు శ్రేయస్ అయ్యార్ను 26.75 కోట్లకు దక్కించుకుంది. దాంతో స్టాక్ రికార్డు బద్దలైంది. ఆ తర్వాత కాసేపటికే శ్రేయస్ అయ్యార్ రికార్డును రిషబ్ పంత్ బద్దలు కొట్టాడు. కాగా ఈసారి వేలంలో మిచెల్ స్టార్క్ ధర ఘోరంగా పడిపోయింది. గత ఐపీఎల్లో 24.475 కోట్ల ధర పలికిన స్టార్క్ ఈసారి 11.75 కోట్లకు అమ్ముడుపోయాడు.